ఈరోజు సమయం తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అక్టోబర్ 17వ తారీఖు నా ఇంటి మీద ఒక అటాక్ జరిగింది. ఒక 400 నుంచి 500 మంది వరకు వచ్చి నా ఇంటి ముందు ధర్నా చేసిన, పోలీస్ స్టేషన్ ముందు కూడా ధర్నా చేసి. అయితే 17వ తారీఖు చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి, కరాట కళ్యాణ్ అనే వ్యక్తి నా ఇంటి మీద కూర్చొని ధర్నా చేస్తుంటే ఆ సమయంలో కూడా నేను పబ్లిక్ చాలా వచ్చింది, ఇట్లా గొడవ అవుతుందంటే సడన్గా వచ్చిన నాకు ఎస్ఐ ఒక మాట ఏమన్నాడు, నేను కొద్దిగా జస్ట్ మాకు టైం చేసి చక్కగా పోలీస్ స్టేషన్ ఒకసారి రా. నా దగ్గర ఏమైతుందో నాకే తెలియదు, మన ఇంటికి కూడా జరుగుతున్న సంఘటన నాకు తెలియదు. ఒక్కసారి రాగలగే నేను ఎక్కడ ఉన్నా, వివేకానంద స్కూల్ కాడ బండి పెట్టుకుని సడన్గా వ్యాన్ వచ్చి నాకు తీసుకొని ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది. నీకు ఒక విషయం తెలుసా అంటే ఏంటంటే, మీ ఇంటికాడ ఒక గొడవ అయిందంటే తెలియదు అంటే ఇట్లా బతుకమ్మల మీద నీళ్ళు పోసిందని చెప్పేసి మీ భార్య మీద 14వ తారీఖు కేసు అయింది. ఎన్నో తారీఖు? 14వ తారీఖు కేసు అయింది. 17వ తారీఖు నా ఇంటి మీద అటాక్ అయింది. అటాక్ జరిగేటానికి చాలా మంది పబ్లిక్ వచ్చింది, ఎంత వచ్చింది, కానీ చాలా ఎంత చేయాలో చేసిన తర్వాత నాకు శ్యామ్ సుందర్ సార్ ఏసీ చాలా సపోర్ట్ చేశారు. శ్యామ్ సుందర్ సార్, సిఐ శ్రీనివాస్ సార్, మన ఎస్ఐ సురేష్ సార్, మేమేం వెరీ కాదు, వాళ్ళందరినీ మీద కేసు పెట్టింది. కానీ నువ్వు మాత్రం తప్పకుండా మాకు అందరికీ తెలుసు, నీ యాంగిల్లో నువ్వు చూసుకో, అందరికీ అప్పటికప్పుడే ఆలోచన చేసేసి సార్ నేను ఏం చేయాలని కూడా నాకు తెలుసు అని చెప్పేసి అప్పుడు నేను ఒక మాట ఏమన్నంటే, దేవుడికి ఒకటే అడిగినా, నాకు జరిగిన సంఘటన ఇంకా వేరే దైవ సేవకులకు జరిగి ఉంటే హైదరాబాద్లో ఉంటాడే కదా, ఆ విధంగా జరిగింది నాకు. కానీ ఒక్క దైవ సేవకుడు నాకు ఫోన్ చేసి ఇర్మియా ఎట్లా ఉంది, ఏ పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి అడగలేదు. ఒకటే బాధ. నేను ఎన్నో అటాకులు జరిగినప్పుడు ఎన్నో ప్రాంతంలో పడ్డ, ఢిల్లీ వరకు పోయినా, కరీంనగర్ పోయినా, గోధుమకుంటలు చర్చి కాలబెడితే పోయినా, చర్చి కూడబడితే పోయినా, ప్రతి స్థలంలో వెళ్ళినా కానీ నా విషయంలో కూడా ఒక దైవ సేవకుడు రాలేదు. అప్పుడు చాలా బాధ అనిపించింది. మా బాగారు మన సాంసన్ సాలమన్ వచ్చి టిఫిన్ తీసుకొచ్చింది. ఎస్ఐలో కూర్చున్నాడు. ఆయన టేబుల్ మీద కూర్చొని నేను టిఫిన్ తిన్నా. బ్రదర్ నువ్వు పైకి మీకు ఎక్కడ వద్దు, నా టేబుల్ మీద కూర్చొని తిన్నాను అంటే, ఎందుకు సార్ నా టేబుల్ మీద అంటే, నీ గురించి చాలా చెప్తున్నారు వేరే వాళ్ళు, నువ్వు ఇక్కడ నామకుండా ఉండాలా. ఎందుకు సార్ అంటే, పెద్దగా గడబడ జరిగేటట్టు నేనన్నా దొంగనా, లేకపోతే నరహత్య చేసిందా, మన చేసిందా, నేనేదిగా నేను బయట కూర్చుంటా, ఎవరైనా వస్తే లోపలి గురించి మాట్లాడాను. నేను అదే టేబుల్ మీద ఎస్ఐ అక్కడే కూర్చున్నాడు. మా భార్య తీసుకొని వచ్చి మేమిద్దరం అదే టేబుల్ మీద తిన్నాం. అలా లేదు, ఎన్నో కూర్చొని తినాలి, కానీ ఎస్ఐ టేబుల్ మీద కూర్చొని తిని నేను మా వైఫ్ని తీసుకుపోతా సార్ అంటే, లేదు పర్మిషన్ లేదన్న. సార్ ఏమైనా కేసు ఉంటే కోర్టులో చూసుకోండి, ఏమైనా కేసు ఉంటే కోర్టులో చూసుకోండి, కమ్యూనియన్ ఇష్యూ మీద కేసు ఉంది, 504. అలాంటప్పుడు దాని నుంచి ఎట్లా బయటికి రావాలి మీరు చెప్పండి, ఎట్లా బయటికి రావాలి, ఎవరి ద్వారా బయటికి రావాలి? ఒక లాయర్ సాయం చేస్తుంటాడు. మన క్రైస్తవులు ఎవరు వస్తుందా? ఎవరు కాదు. అప్పుడు లక్ష్మణరావు వచ్చి ఏమన్నా తమ్ముడు మూడు అని, అప్పుడు అలా ఒకటే మాట, సార్ ఎన్ని పైసలు 70,000 ఇచ్చిన ఒకటే 70,000 నా దగ్గర లిస్ట్ కూడా 70,000 ఇచ్చేసి మా భార్య తీసుకొని ఇంటికి వచ్చి డైరెక్ట్ కోర్టుకు పోయి, ఎక్కడికి అప్పుడు పక్కకే ఉంటుంది, కోర్టుకు పోయి తీసుకుని వచ్చి ఎవరు సపోర్ట్ లేదు. అప్పుడు దేవుని యొక్క వాక్యంలో కూడా కీర్తనలు 1వ అధ్యాయం ఒక్కసారి ఉండండి. ఇక నాకు అప్పుడు ధైర్యం ఏ విధంగా వచ్చిందో అనేది మీకు చెప్తా. కీర్తనలు 3వ అధ్యాయం 5వ వచనం. అందుకోసం యెహోవా రాజును నమ్ముకున్నట కంటే, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు. అప్పుడు ఏమంటే 3వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకులను, నిద్రపోయినను, మేలుకొందును. 10,000 మంది దండెత్తిన నా మీదకి వచ్చిన మోహరించినను నేను భయపడని వాక్యం వచ్చింది. అప్పుడే తీసుకొని సురేష్ అంటారా, సార్ మా దేవుడు ఈ విధంగా నువ్వు పోలీస్ స్టేషన్లో కూడా నువ్వు వాక్యం చెప్తావు, పోలీస్ స్టేషన్లో కూడా వాక్యం చెప్తావు. అప్పుడు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తుంది చూడండి,
వచ్చింది కాదు అనే వాట నుంచి. అదే వాట